స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, వినాయక చవితికి మనం స్వామివారికి పెట్టే నైవేద్యాలు ఏ విధంగా ఉండాలి? దానికి తోడు మనం మంటపాలు పెట్టుకుంటాము, అపార్ట్మెంట్స్లో కూడా కింద పెట్టుకుంటాం స్వామిని. ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం నైవేద్యం పెట్టాలి. ఎలాంటివి పెట్టాలి రమగారు? మెయిన్ వినాయక చవితి రోజునైతే మనకు కొన్ని పద్యాలు కూడా ఉన్నాయి. అటుకులు కొబ్బరి పలుకులు చిటిబెల్లము నానుబ్రాలు చెరుకుర సంబును నిటలాక్ష నగ్రస్తునకు పటుతరముగా విందు చేసి ప్రార్థింతు మదిన్నారు. అటుకులు కొబ్బరి పలుకులు, కొబ్బరి ముక్కలు, చిటిబెల్లము నానుబ్రాలు, పటిక బెల్లం కావచ్చు లేదా చిన్న చిన్న బెల్లపు తునకలు. నానుబ్రాలు అంటే బియ్యం నానబెట్టి ఒక గంట సేపు నీళ్లు ఉంచేసి ఆ నానిన బియ్యాన్ని నివేదన చేస్తారు. ఓకే, ఇవి మామూలుగా చేసేది. తర్వాత మనకి వినాయకుడికి ఇవి ప్రీతి అంటారు. పనస నారికేళాది జంబూ ఫలములు అరగిస్తాడు ఆయన. పనస తొనలు, కొబ్బరికాయలు, నేరేడు పళ్ళు వస్తే మనకు దొరుకుతాయి ఏ సీజన్లో. వీటితో పాటు వెలగ, కపిత్తం కూడా చాలా ఇష్టం అంటారు వినాయకుడికి. వీటితో పాటు మనం మోదకాలు, లడ్డూలు, ఉండ్రాళ్ళు, కుడుములు, పాలకాయలు, జిల్లేడుకాయలు, పప్పులో ఉండ్రాళ్ళు, మీరు చేస్తారు కదా పాల తాలికలు, ఇలాంటివి ఏంటంటే నూనె లేకుండా, వేపడం లేకుండా ఉడికిన పదార్థాలు పెడతారు నివేదన. ఈ సీజన్కి ఇది మంచిదని పెడతారేమోనని అనిపిస్తుంది జయాన. ఆవిరి మీద ఉడికిన వంటకాలు మంచివి. ఈయన గజముఖుడు కాబట్టి ఆవిరి మీద ఉడికినవి మంచివి. తాలింపులు వేపడాలు పెట్టక్కర్లేదు, అది పెట్టకూడదేమో కూడా. అందుకని సాధారణంగా ప్రతి ఇంట్లోనూ వినాయక చవితికి కుడుములు ఉండ్రాళ్లే చేసి పెడతారు. మా చిన్నప్పుడైతే జయ, మా ఊర్లో తెలిసిన పద్ధతి అంతే. మేము వినాయకుడిని తెచ్చుకునే వాళ్ళం. పత్రి మా దొడ్లో అన్ని ఇంచుమించుగా అన్ని ఆకులు దొరికేవి మాకు. 21 2-3 తప్ప అన్ని గుర్తుపడతా నేను. ఓకే, అవి ఆ 2-3టికి ఏదో నామకే వాస్తే చెప్పుకుని ఉన్న పేర్లు చెప్పుకోవడం. గరికైతే దొడ్ల పెరళ్ళ నిండా గరికేను శుభ్రంగా పెట్టేసుకోవటం. మా అమ్మ చలిమిడి కలిపి ఇచ్చేది. మా ఉండ్రాళ్ళు అవే. ఇప్పటికి కూడా వినాయకుడికి ఉండ్రాళ్ళు పోయటం అంటే బియ్యము బెల్లము అంత నెయ్యి వేసి బాగా దంచి కుమ్మేస్తే చలిమిడి తయారవుతున్న పచ్చి చలిమిడి అవే పెట్టేవాళ్ళం. మరి ఏదో ఒక తీపి పదార్థం పెట్టాలని తప్పకుండా పాయసం చేసేది మా అమ్మ. పళ్ళు బాగా పళ్ళన్నీ పంపర పనసకాయలు మన వైపు దొరుకుతాయి. అవును, ఈ సీజన్లో వస్తాయి. పనస అంటారు, పనసలు మన వైపు ఉండవు కాబట్టి పంపర పనాస పెడతాం. ఇవే పెట్టేవాళ్ళం. మా అత్తవారింట్లో ఉడరాళ్ళు చేసే పద్ధతి ఉంది. బియ్యపు రవ్వని ఉడికిచ్చి తర్వాత వాటిని కొంచెం ముద్దలు చేసి ఆవిరి మీద ఉడికించడం. బియ్యపు పిండి ఉడికిచ్చి అందులో కొంచెం కొబ్బరిను బెల్లము కలిపి మెదిపి దాన్ని అందులో పెట్టి దాన్ని ఉడికించి పెట్టడం. అక్కడి నుంచి పప్పులో ఉండ్రాళ్ళు చేస్తారు. పెసరపప్పు ఉడికిచ్చి ఉండ్రాళ్ళు చిన్న చిన్న ఈ బియ్యపిండి ఉండలు చేసి అందులో వేసి ఉడికించడం. అందులో బెల్లం వేసి తీపిగా చేసుకోవటం. పాశం అని చేస్తారు కొన్ని ప్రాంతాల్లో. పాశం అంటే ఇది మన ఇవి ఉన్నాయి కదా, పాల తాలికలు చేస్తామా, పాల తాలికలు చిన్న చిన్న ఉండలు చేస్తారు. పాల తాకలు మనం ఏం చేస్తాం, ఇట్లా పొడుగ్గా పాముల్లా చేసుకుంటాం, బారుగా చేస్తాం. వాళ్ళు చిన్న చిన్న ఉండలు చేస్తారు. బెల్లం పాకంలో ఉడికిస్తారు బాగా చాలాసేపు, బెల్లం ఎక్కువ వేసి. ఇంకా అది పెట్టచ్చు. ఇట్లా ఉడుకు పట్టిన పదార్థాన్ని పెట్టడం నివేదన మన పద్ధతి. దీంతో పాటు మనం ఏం చేయొచ్చు, ఇంకా పెసరపప్పు నానబెట్టిన పెసరపప్పు కొంచెము తర్వాత మన పానకం చేసి పెట్టడం. అటుకులు కొబ్బరి ఎలాగో అవన్నీ పెడతాం. అరటిపళ్ళు ఇవన్నీ ఇష్టం కాబట్టి ఆయనకి ఇవి నివేదన చేస్తాం. ఇప్పుడు 9 రోజులు ఉంచుకుంటాం, లేదా కిందే దేవుణ్ణి కింద పెట్టుకుంటాం. అపార్ట్మెంట్లో పెడతారు. రోజు ఏం పెట్టాలి అనేది ఒక ప్రశ్నగా ఉంటుంది. ప్రతిరోజు తొలి రోజునే ఇలా ఉడికినవి, అక్కడి నుంచి మీరు ఏమైనా పెట్టుకోవచ్చు. రోజు సాయంకాలం శనగలు నివేదన చేసి ఉడికించినవి నానబెట్టి ఉడకబెట్టి సాతాళ్ళు ఇస్తాం కదా, దాన్ని ఏమంటారు, శనగల్ని మేము సాతాళించడం అంటాం. దాన్ని తాలింపు వేయటం ఏమిటో మరి ఎందుకు అలాంటి పేరు ఉందో తెలియదు కానీ సాతాళించి శనగలు సాతాళింపు అంటారు. అవి పెట్టచ్చు. పోపు వేసిన శనగలు నివేదన చేయొచ్చు, మంచిది. తర్వాత ఈ మన రవ్వ కేసరని, పులిహోరని, దద్దోజనమని ఏవైనా పెట్టుకోవచ్చు. మనం వినాయక చవితి చివరి రోజున 9వ రోజున ఊరేగింపుగా వినాయకుళ్ళు వెళ్తుంటారా, ఇక విపరీతంగా పులిహారలు పంచుతారు.
అందరూ పులిహారే చేస్తారు. ఆ. ఏంటంటే మన అవకాశాన్ని బట్టి మనం ఇప్పుడు మహారాష్ట్ర అటువైపు వెళ్ళామనుకో, వాళ్ళు విపరీతంగా బెల్ల బూందీ ఎంత పంచుతారో. ఉమ్, వాళ్ళ పద్ధతి అక్కడ అది, మన పద్ధతి ఇది. ఉమ్, ఏది అవకాశం ఉంటే అది పెట్టచ్చమ్మా. తొలి రోజున మాత్రం ఇక గారెలు బూర్లు అవి చెయ్యరు. గారెలు లేవు, బూరెలు లేవు, అన్నీ ఉడికించిన పదార్థాలే. ఆ రోజున ఇప్పుడు మీరు పాయసం పిల్లలు తింటారు, మధ్యాహ్నానికి ఏమైనా ఉండాలి ఇలా భావిస్తాం కదా. అవును, పులిహోర ఏదో చేసుకోవచ్చు, చేయకూడదని కాదు, సహజంగా చెయ్యరు చెయ్యరు. చెయ్యరు అంతే. ఉమ్, వీటితో పాటు ఇక మీరు పళ్ళు ఎన్ని అవకాశం ఉంటే అన్ని నివేదన పెట్టండి, అది మంచిది. ఎక్కడైనా అంతే పద్ధతి. ఉమ్, చేయటం ఎట్లా, వీటికి చేయాలంటే మన దగ్గర 3-4 వీడియోలు ఉన్నాయి నాకు గుర్తుండి. నిరుడు ముందరెడు చేసాం. అవునండి, పాల తాలికల వీడియోలు 2 ఉన్నాయి. మరి కుడుములు ఉండ్రాళ్ళు బియ్య రవ్వతోటి చేసేవి చేసినవి ఉన్నాయి. ఉన్నాయి. బియ్య పిండి పెట్టి లోపల ఇలా మోదకాలు చేసినవి ఉన్నాయి. అవును, ఆ మోదకాలు చేయడానికి మనకి ఇప్పుడు చిన్న చిన్న బాక్సులు లాంటివి కూడా దొరుకుతున్నాయి. బియ్య పిండి వేసి అందులో వేసి నొక్కేస్తే అది ఇట్లా ఇలా వచ్చేస్తుంది. ఉమ్, అందులో కొబ్బరి ఫిల్ చేయటం, దాన్ని నొక్కేసి మనం లోపల ఉడకబెట్టేసుకోవటం. ఉడకబెట్టడం. ఉడకపెట్టి వేయించడం వ్యవహారం లేదు లేదు కదా. కదా. ఆ, వినాయకుడికి ఇవి ఇష్టము అని భావించి భక్తితోటమ్మా, అన్నీ మీ వల్ల కావు, ఇవన్నీ చేయలేరు. నేను చెప్పిన సింపుల్ చలిమిడి చేసుకోండి. అంతే. బియ్యపిండి ఆ, పిండి బియ్యాన్ని పొద్దున్నే లేవగానే నానబెట్టేసేయండి కడిగేసి. 11 గంటలు అవుతుంది, 12 మన పూజ అంతా అయ్యేసరికి ఆ బియ్యాన్ని యాడ్ చేస్తే పూర్తిగా నీరు ఓడగొట్టేసి కొద్దిగా తుడిచేసామంటే దాన్ని గ్రైండ్ చేయటం, తడి బియ్యంలో అంత బెల్లం వేసి ఓ చెంచాడు నెయ్యి వేస్తే క్షణాల్లో ఉండొచ్చేస్తుంది. బియ్యంలో కాదు, బియ్య పిండిలో. ఆహా, అది నివేదన చేయండి. చలిమిడి నివేదన మహత్తరమైంది, చాలా మంచిది. ఉమ్, అదేనే పెట్టండి. అటుకులు పెట్టుకోండి, దొరుకుతాయి. ఉమ్, కొబ్బరికాయలు దొరికేస్తాయి, పళ్ళు దొరికేస్తాయి, బెల్లం ముక్క దొరుకుతుంది, మన ఇంట్లోనే ఉంటాయి కదా అవన్నీ. అవును, అవును. సింపుల్గా ఎంత వీలైతే అంత చేసుకోండి. మీకు గ్రాండ్ ఇయర్ కుదురుతుందంటే వెళ్ళిపోండి. మహత్తరంగా చేసుకోవచ్చు, అనుమానం ఏం లేదు అందులో. నమస్తే. నమస్తే జయ.